అగ్రిటెక్ ఛానల్‌కు నమస్కారం. మనం ఈ వీడియోలో నానో యూరియాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొదటగా ఈ నానో యూరియాను మనం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో స్ప్రే చేసుకోవాలి? దాని ధర ఎంతుంది? అంతేకాకుండా మనం వేరే పురుగుల మందుతో కలిపి స్ప్రే చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా చూస్తే ఈ నానో యూరియా ధర మనకు ఒక ఎకరానికి 500 ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి. అంటే ఒక 500 ఎంఎల్ మనకు నానో యూరియా అనేది ఒక బస్తా యూరియాతో సమానం అని చెప్తుంటారు. ఈ 500 ఎంఎల్ నానో యూరియా ధర మనకు మార్కెట్‌లో రూ. 250 వరకు కలదు. మార్కెట్‌లో ఇఫ్కో కంపెనీ వారికి సంబంధించినటువంటి నానో యూరియా ఉంది. అలాగే లేటెస్ట్‌గా అప్డేట్ వర్షన్ అటువంటి నానో యూరియా ప్లస్ కూడా అవైలబుల్‌లో ఉంది. ఈ నానో యూరియాను మనం స్ప్రే చేసుకునేటప్పుడు మనం ఎకరానికి 500 ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 500 ఎంఎల్‌ను మనం తైవాన్ పంప్‌తోని స్ప్రే చేసినప్పుడు అంటే 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ కలిగినటువంటి తైవాన్ పంప్‌తో స్ప్రే చేసినప్పుడు మనం 4-6 డబ్బాల ఆహ్, ద డబ్బాలు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదే కొంతమంది ఛార్జింగ్ స్ప్రేయర్స్‌తోని కూడా స్ప్రే చేస్తుంటారు. ఈ ఛార్జింగ్ స్ప్రేతోని స్ప్రే చేసినప్పుడు ఏందంటే ట్యాంక్ కెపాసిటీ 16 లీటర్లు ఉంటుంది. ఈ 16 లీటర్లు ఉన్న ట్యాంక్ కెపాసిటీ ఉన్నటువంటి స్ప్రేతోని స్ప్రే చేసినప్పుడు ఏంటిదంటే మనం 7-8 ఈ మన ట్యాంక్‌లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా డ్రోన్‌తో స్ప్రే చేసేవారు ఏంటిదంటే ఒక డ్రోన్‌లో స్ప్రే చేసేటప్పుడు 250 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ ఆహ్, పా ట్యాంక్ కెపాసిటీ బట్టి 250-500 ఎంఎల్ నానో యూరియాను తోని స్ప్రే చేసేటప్పుడు ఒక 20 అంటే ఈ ట్యాంక్ కెపాసిటీ బట్టి దాన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం సాధారణంగా ఒక 20 లీటర్ల కెపాసిటీకి 75 ఎంఎల్ నుంచి 100 ఎంఎల్ వరకు మనం మిక్స్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. అలా కాకుండా కొందరు ట్రాక్టర్ మౌంటెడ్ వాటితోని కూడా స్ప్రే చేస్తూ ఉంటారు. 500 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఉన్నదైతే మనం దాదాపుగా 3 ఎకరాల వరకు స్ప్రే చేస్తుంటారు వారు. అలాంటప్పుడు మనం ఏంటిదంటే ఒక 3 ఏకర్స్‌కు స్ప్రే చేసేటప్పుడు 3-4 మనం ఈ నానో యూరియాకి సంబంధించినటువంటి బాటిల్‌లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. ఆహ్, ఇప్పుడు వాతావరణ విషయానికి వస్తే వాతావరణం మనం మంచు ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసుకోకుండా ఉండాల్సింది. అంటే మంచు పోయిన తర్వాత మనకు ఆకుల మీద తడి లేనప్పుడు స్ప్రే చేసుకుంటే ఏంటిదంటే, ఈ నానో యూరియా యొక్క మొక్క అంటే గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుందన్నట్టు. ఈ మనం పురుగుల మందు కానీ ఇవి మనం స్ప్రే చేసినప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా మంచు ఉన్నప్పుడు మాత్రమే పురుగుల మందు స్ప్రే చేయడం ద్వారా అధిక రిజల్ట్ ఉంటుంది. దీనికి ఆపోజిట్ అన్నట్టు ఈ నానో యూరియా. మనకు అధిక రిజల్ట్ పొందాలంటే మనకు మొక్క ఆకుల మీద మంచు గానీ, తడి లేకుండా ఉన్నప్పుడు దాని యొక్క అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మొక్క గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నానో యూరియాని స్ప్రే చేసుకునేటప్పుడు ఈ మంచు లేదా ఆకుల మీద తడి లేకుండా ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే దాని అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం ఈ స్ప్రే చేసిన తర్వాత 8 గంటల వరకు వర్షం అనేది పడకుండా ఉండాలి. ఒకవేళ 8 గంటల లోపు వర్షం పడినట్టయితే మళ్ళోసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు ఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వాతా వ వ వర్షాలు లేని సమయంలో మాత్రమే మనం దీన్ని స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ 8 గంటల లోపు వర్షం పడినట్టయితే ఈ నానో యూరియా ప్లస్ స్ప్రే చేసినప్పుడు 8 గంటలు, నార్మల్ నానో యూరియా స్ప్రే చేసినప్పుడు ఇఫ్కో కంపెనీ వారికి సంబంధించినటువంటి నానో యూరియా స్ప్రే చేసినప్పుడు 8-10 గంటల మధ్యలో వర్షం లేనప్పుడు మాత్రమే దాని యొక్క రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షం పడినట్టయితే మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులు వాతావరణ విషయంలో వర్ష సూచన ఉన్నప్పుడు స్ప్రే చేసుకోకుండా ఉండడమే మంచి విషయంగా చెప్పుకోవచ్చు. కొంతమంది రైతులు ఈ పురుగుల మందును కూడా ఈ నానో యూరియాలో కలిపి స్ప్రే చేసుకోవాలనుకునేటువంటి రైతులకు ఈ కొన్ని ఫార్ములాస్ వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ చెప్పారు. ఏంటంటే క్లోరోపరిపస్ 50%, సైపర్మిత్రిన్ 4% కలిగినటువంటిది కానీ, ప్రొపోనోపాస్ కానీ, లేకుంటే ఫంగిసైడ్‌లలో అజాక్సిస్ట్రోబిన్, లేకుంటే ఇన్సెక్టిసైడ్‌లలో పురుగుల మందులో లాంబ్డా కానీ ఇలాంటి కొన్ని మన పురుగుల మందును వాళ్ళు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. మనకు ది బెస్ట్ రిజల్ట్ చూసుకోవాలనుకున్నప్పుడు ఏంటిదంటే ఒక గ్లాస్ జార్ టెస్ట్ అని అంటారు. ఒక గ్లాస్‌లో మనం ఏంటిదంటే ఒక గాజు పాత్రలో మనం ఏంటిదంటే మనం ఎలాంటి కెమికల్ కలిగినటువంటి స్ప్రే చేయాలనుకుంటున్నామో వాటిని వాటర్‌లో కలిపేసి ఈ నానో యూరియా మరియు మనం ఎలాంటి పురుగుల మందు లేదా ఫంగిసైడ్‌ను కలిపి స్ప్రే చేయాలనుకుంటున్నామో వాటిని అందులో పోసిన తర్వాత మనం ఒక 1 మినిట్ తర్వాత జార్‌ను పట్టుకున్నప్పుడు అది చల్లగా ఉంటేనేమో
మనం స్ప్రే చేసుకోవచ్చు. లేకుంటే వేడి అంటే రియాక్షన్ వల్ల వేడి పుట్టే అవకాశం ఉంటుంది. వేడి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ గాజును సంబంధించింది పట్టుకున్నప్పుడు కొంచెం హీట్ మనకు చేతికి వేడి తగిలినా కానీ, లేకుంటే పాలు విరిగిపోయినట్టు మనం మిక్స్ చేసిన లిక్విడ్ అనేది విరిగిపోయినా కానీ, కలర్ అనేది రావాల్సిన అంటే నార్మల్‌గా ఉండాల్సిన కలర్ కాకుండా డిఫరెంట్ కలర్‌లో ఫామ్ అయినా కానీ, మనం ఆ పురుగును మందును నానో యూరియాతో కలిపి స్ప్రే చేసుకోవడానికి అనుకూలమైనది కాదుగా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కొన్ని చెప్పాను కదా! క్లోరోపైరిఫాస్ కానీ, ప్రొపోనోఫాస్ కానీ, లేకపోతే లాంబ్డా కానీ ఇవి ఆల్రెడీ వాళ్ళు కంపెనీ వారు టెస్ట్ చేసి ఇవి సర్టిఫికేట్ ఇచ్చారు వీటికి. వీటిని కలిపి స్ప్రే చేసుకోవచ్చు అని. ఇంకా మొక్క కానీ పత్తిలో చూసుకుంటే మొక్క కానీ లేకుంటే వరి చూసుకున్నప్పుడు మనం నాటు వేసిన తర్వాత 20 రోజుల తర్వాత మాత్రమే ఈ నానో యూరియాని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మొదటి దఫాగా 15 రోజుల్లో చల్లుకుంటారో యూరియా వారు 15 రోజుల్లో చల్లుకోవడం ఇది బెస్ట్. 15 రోజుల్లో ఈ నానో యూరియాని స్ప్రే చేయడం ద్వారా మనం అధిక రిజల్ట్ పొందలేము. కాబట్టి మొదట స్ప్రే చేసేవాళ్ళు 20-25 రోజుల మధ్యలో స్ప్రే చేసుకోవచ్చు. వరిలో అయితే 20-25 రోజుల మధ్యలో స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత రెండో స్ప్రే చేసుకోవాలనుకున్న వారు 40-45 రోజుల మధ్య, లేకుంటే 45-50 రోజుల మధ్యలో. ఏంటిది మన పొలం కరుకు దశ లేకుంటే చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు కూడా ఈ నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. మొదటి స్ప్రే చేసుకునేవారు అయితే 20-25 రోజుల మధ్య చేసుకోవాల్సి ఉంటుంది. రెండోసారి చేసుకునేవారు ఏంటిదంటే మనం చిరుపొట్ట దశలో అంటే 45-50 రోజుల మధ్యలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదే పత్తి అయితే 30 రోజుల తర్వాత నుంచి ఈ పత్తుల మీద మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగనే చెరుకు కానీ, మిరప కానీ, ఇక వివిధ యూరియా అవసరమైన ఎలాంటి మొక్కలైనా కానీ కూరగాయల చెట్ల మీద కూడా మనం 30 రోజులు దాటినటువంటి మొక్కల మీద మాత్రమే స్ప్రే చేసుకోవడం ద్వారా అధిక రిజల్ట్ పొందవచ్చు. ఇక చివరిగా చెప్పే ముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఈ నానో యూరియా స్ప్రే చేసుకునేటప్పుడు మనం ఎక్కడైతే ఫర్టిలైజర్ షాప్‌లో కొంటామో కొనేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ నుంచి అంటే ఎప్పుడు తయారు చేశారో దాని నుంచి ఒక 1 ఇయర్ లోపున్నది తీసుకుంటేనే మనం మంచి రిజల్ట్ పొందవచ్చు. దానికి ఎక్స్‌పైరీ డేట్ 2 ఇయర్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ 1 ఇయర్‌లో ఉన్నటువంటి పనితనం తర్వాత సంవత్సరం నుంచి ఎక్స్‌పైరీ డేట్ వరకు తగ్గుతూ వస్తుందన్నట్టు. ఫస్ట్ ఇయర్‌లో మాక్సిమం రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం నుంచి ఏంటంటే ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గరయ్యే కొద్దీ దాని యొక్క రిజల్ట్ అంటే పనితనం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రైతులు మాక్సిమం వీలైనంత వరకు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి ఈ నానో యూరియా లేదా నానో యూరియా ప్లస్‌ను తీసుకొని స్ప్రే చేసుకోవచ్చు. మనకు గ్రోమోర్‌లో కానీ, మైగ్రోమార్ వారికి సంబంధించినటువంటి ఇఫ్కో కంపెనీకి సంబంధించిన వాటి నానో యూరియాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని కూడా ఇప్పుడు మనకు మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉన్నవి. నానో యూరియాతోని చూసుకుంటే నానో యూరియా ప్లస్ ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి నైట్రోజన్ పర్సెంట్ కూడా హై ఉంటుంది. మరియు వాతావరణం కొంచెం ఇప్పుడు నానో యూరియా అయితే 8-10 గంటలు, 10-12 గంటల వరకు అయితే ఈ నానో యూరియా ప్లస్ అనేది 8 గంటల వరకు అలా మనకు కొంచెం రిజల్ట్ అనేది అధికంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రైతులు ఈ నానో యూరియాను స్ప్రే చేసుకునేవారు ఎలాంటి టైం ఏమంటే మంచు లేకుండా ఉన్న సమయంలో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ పొందవచ్చు. అలానే 1 ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 1 ఇయర్ లోపు ఉన్నటువంటి నానో యూరియాని తీసుకోవాలి. ఏదైనా పురుగుల మందుతోని కలపాలనుకున్నప్పుడు ఒక గాజు పాత్రలో మనం ఎలాంటి పురుగుల మందు కలిపి చల్లాలనుకుంటున్నామో నానో యూరియాతోని వాటన్నిటిని వాటర్లో కలిపి మిక్స్ చేసుకున్నప్పుడు అది వేడిగా కాకుండా చల్లగా ఉంటే మిక్స్ చేసుకోవచ్చు. లేకుంటే పగిలిపోయినా లేకపోతే రియాక్షన్ వల్ల వేరే కలర్ చేంజ్ అయినా కానీ ఆ నానో యూరియాను అంటే ఆ నానో యూరియాతో పురుగుల మందు కలిపి స్ప్రే చేసుకోకుండా ఉండాలి. ఇలాంటి వాతావరణ పరిస్థితులు కూడా చూసుకొని మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు. థ్యాంక్ యూ.